వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తమకు అందిన మిస్సింగ్ కేసును 24 గంటల్లోనే ఛేదించి అన్నను హత్య చేసిన ఇద్దరు తమ్ములను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు. గురువారం టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన గోల్డ్ వ్యాపారి సున్నం సతీష్ కుమార్ కనిపించడం లేదని, ఆయన తల్లి చేసిన ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు సతీష్ కుమార్ సోదరులు సున్నం మనోజ్, దేవులపల్లి రాజేష్లు 27వ తేదీన హత్య చేసి చంపినట్లు తేలిందన్నారు. అనంతరం మృతదేహాన్ని ఎస్ రాయవరం మండలం దార్లపూడి సమీపంలో పోలవరం కాల్వ వంతెన వద్ద పూడ్చిపెట్టినట్లు నిందితులు నేరం అంగీకరించారని తెలిపారు. మృతదేహాన్ని ఎస్ రాయవరం తహసీల్దార్ ఆధ్వర్యంలో బయటికి తీసి మిస్సింగ్ కేసుతో పరిశీలించగా మిస్సింగ్ కేసులో వ్యక్తి హత్య చేయబడినట్లు తెలిసిందన్నారు. మిస్సింగ్ కేసును 302గా మార్చి నిందితుని సాక్ష్యాలతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు. అలాగే ఇలమంచిలిలో పలు ప్రాంతాల్లో యువత గంజాయి తాగుతున్నారని తమ దృష్టికి వచ్చిందని గంజాయి నియంత్రణకు గట్టి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి సారించినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. లాడ్జ్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ గఫూర్, టౌన్ ఎస్ఐ కె పాపినాయుడు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్లో మాకు ఒక మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్ వచ్చిందండి. కంప్లైంట్ వచ్చేసరి సున్నము రాజా నాగమణి, ఈమె 51 సంవత్సరాలు, భవనం వీధి, ఎలమంచిలి. ఈమె తన యొక్క రిపోర్ట్లో 1వ తారీఖు నుంచి తన కొడుకు కనిపించట్లేదు. తనకి 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. తన కొడుకు వేరొక వివాహం, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కుటుంబ కలహాల వల్ల వేరే చోట ఉంటున్నాడు. అయితే తనకి బంధువుల ద్వారా వెరిఫై చేస్తే ఆ ఇంట్లో ఆ కొడుకు కనపట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు, మాకు ఏమైంది ఏమో తెలియట్లేదు. తలుపు బద్దలు కొట్టుకుని వెళితే అక్కడ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అని మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎలమంచిలి పోలీస్ స్టేషన్లో 2వ తారీఖుని 10 గంటలకి మిస్సింగ్ కేసు నమోదు చేసి సిఐ గారు, ఎస్ఐ గారు స్పాట్కి వెళ్ళి నేర స్థలాన్ని చూసిన తర్వాత వారికి కొన్ని అనుమానాలు వచ్చినవి. వెంటనే సిడిఆర్ లొకేషన్లు అవి పెట్టాము. మెయిన్వైలో దీంట్లో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ గురించి వాకప్ చేస్తూ ఉండగా ఈ కేసులో ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళు ఈ 3వ తారీఖుని, అంటే నిన్న ఉదయం లోకల్ విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి ఈ వ్యక్తిని హత్య చేసినట్లుగా వాళ్ళు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ తోటి వారు విఆర్ఓ గారు ఆ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ రికార్డ్ చేసుకుని ముద్దాయిలిద్దరినీ కూడా నిన్న సాయంత్రము 4 గంటలకి పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసు కింద మేము ఆ సెక్షన్ ఆర్డర్ చేసుకుని ఈ యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ప్రకారము ఈ డెడ్ బాడీని వేరొక ప్లేస్లో కప్పెట్టామని చెప్పారు. ఎసరాయవరంకి చెందినటువంటి బార్లపూడి దగ్గర మన పోలవరం కాలువకి దగ్గరలో ఐసోలేటెడ్ ప్లేస్లో బరీడ్ చేశామంటే అక్కడ లోకల్ ఎంఆర్ఓకి ఒక రిక్వెషన్ ఇచ్చి బాడీని ఎగ్జిబిషన్ చేయించాము. బాడీని తీస్తే మాకు ఈ కేసులో మిస్సింగ్ అయినటువంటి పర్సనే ఏదైతే మేము సెక్షన్ ఆర్డర్ చేసామో 302 కింద ఆర్డర్ చేసామో అదే పర్సన్గా వాళ్ళ రక్త బంధువులు అది గుర్తించడం జరిగింది. తహసీల్దార్ గారు రాయవరం వారు నిన్న శవ పంచనామా కూడా చేసి బాడీ బాగా డీకంపోజ్డ్ అయిపోయింది కాబట్టి అక్కడే పిఎం ఎగ్జామినేషన్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానమైనటువంటి ముద్దాయిలు ఒకటి A1 వచ్చేసరికి సున్నము సాయి మనోజ్ అండి. అదే విధంగా ఇతను డిసీజ్డ్కి బ్రదర్ అవుతాడు. ఎట్లాగంటే డిసీజ్డ్ వాళ్ళకి